నవీన్ చంద్ర నటుడిగా మంచి సినిమాలు, క్రేజీ కాంబినేషన్ ఫిలిమ్స్ చాలా చేస్తున్నప్పటికీ, హీరోగా ఒక హిట్ కొట్టి మాత్రం 12 ఏళ్లవుతోంది. 2013లో వచ్చిన దళం తర్వాత నవీన్ చంద్ర హీరోగా ఒక్క థియేట్రికల్ హిట్ కూడా కొట్టలేదు. మొన్నామధ్య ఓటీటీలో విడుదలైన భానుమతి రామకృష్ణ, అమ్ము సినిమాలతో నటుడిగా తన సత్తా ప్రూవ్ చేసుకున్నాడు. ఇక రీసెంట్గా నెలకో సినిమాతో ప్రేక్షకుల్ని పలకరిస్తున్న నవీన్ చంద్ర నటించిన తాజా చిత్రం 11 నేడు మే 16 థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమాతోనైనా హీరోగా నవీన్ చంద్ర హిట్టు కొట్టాడా లేదా అనేది చూద్దాం. 11 ఒక మిస్టరీ థ్రిల్లర్. నగరంలో వరుస హత్యల కేసును అరవింద్, నవీన్ చంద్ర ఎలా ఛేదించాడన్నదే కథ ప్రధానాంశం. నవీన్ చంద్ర తన సీరియస్ మరియు సెన్సిబుల్ పోలీస్ పాత్రతో ఆకట్టుకున్నాడు. సపోర్టింగ్ క్యారెక్టర్స్ అయిన శశాంక్, అభిరామి, దిలీపన్ తమ నటనతో సినిమాకి బలాన్ని చేకూర్చారు. దర్శకుడు లోకేష్ కథలో ట్విస్ట్లను బాగా హ్యాండిల్ చేసినా, కథనం మీద మరింత కేర్ తీసుకుని ఉంటే ఇంకొంచెం మెరుగ్గా ఉండేదని అనిపిస్తుంది. డి. ఇమ్మాన్ సంగీతం, సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్ సినిమాకి ప్లస్ పాయింట్స్. ఒక్కోసారి కొన్ని సినిమాలు కంటెంట్తో ఆశ్చర్యపరుస్తాయి. 11 ఖచ్చితంగా అలా ఆశ్చర్యపరిచిన చిత్రమే. సినిమాలోని ఇంటర్వెల్ బ్లాక్ మరియు మెయిన్ ట్విస్ట్ను ఊహించడం కష్టమే. ఆ విషయంలో మేకర్స్ ఖచ్చితంగా సక్సెస్ అయ్యారు. అయితే క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఎక్కువ టైం తీసుకోవడం, హీరోయిన్ క్యారెక్టర్ మైనస్గా నిలవడం, క్లైమాక్స్ జస్టిఫికేషన్ లాజికల్గా కాక హీరోయిక్గా ఉండడం వంటి కారణాలుగా 11 ఒక డీసెంట్ థ్రిల్లర్గా మిగిలిపోయింది. కానీ హీరోగా నవీన్ చంద్రకు కమర్షియల్ హిట్ ఇవ్వలేకపోయిదనే చెప్పాలి.